ప్రైజ్ లార్డ్. దేవుని నామంలో మీ అందరికీ నా వందనాలు. ఈరోజు దేవుడి వాగ్దానం 1 యోహాను 5వ అధ్యాయము 4వ వచనము. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. అయితే ఈ వాక్యపరంగా చూసినట్లయితే యోహాను గారు మనకు రాస్తూ ఉన్నారు, దేవుని మూలంగా పుట్టిన వారు ఎవరు? అసలు దేవుని మూలంగా పుట్టిన వాళ్ళు ఎవరు అని అంటే, ఎవరైతే నీటి చేత బాప్తిసం తీసుకోబడతారో, ఎవరైతే యేసు రక్తంలో కడగబడతారో వారందరిన దేవుని మూలముగా పుట్టినవారు అని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే ఇక్కడ ఇంకో మాట కూడా ఉంది, లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. అయితే ఈ లోకములో ఏమున్నాయి? అసలు ఈ లోకంలో ఏముంది అంటే వాక్యం సెలవిస్తుంది, లోకంలో నిద్రాశ, జీవపు డంబం ఉన్నాయని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే ఇదే 1 యోహానుకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం చూసినట్లయితే, మనము దేవుని సంబంధమనియు లోకమంతయు దృష్టి అందున్నాయని ఎరుగుదుము. ఈ లోకంలో ఏముంది? దుష్టత్వం ఉంది, దుష్టుడు కార్యాలు ఉన్నాయి, దుష్టుడు భయంకరంగా విజృంభిస్తున్న స్థలము. అందుకే ప్రకటన గ్రంథంలో కూడా ఒక మాట రాయబడి ఉంది, ఏమనంటే, మీరు సాతానుగాడు కాపురం ఉండే స్థలంలో మీరు నివాసం చేయుచున్నారని. అయితే ఇదే మరల 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో ఏం సెలవిస్తుందంటే, దేవుని మూలముగా పుట్టి ఉన్న వాడును పాపము చేయడని ఎరుగుదము. అంటే ఇక్కడ లోకంలో ఏముంది అంటే పాపం ఉంది. ఆ పాపము ఈ దినములలో అనేక మందిని పట్టి అనేక మంది జీవితాలను నాశనం చేస్తున్న మొట్టమొదటిది ఏంటి అంటే, దేవునికి దూరంగా చేస్తున్న మొట్టమొదటి మన జీవితంలో ఉండేది ఏంటంటే, దేవునికి దూరము చేసేది ఏంటి అంటే ఒకటి పాపము. ఇక్కడ మరల చదువుతున్నా చూడండి, దేవుని మూలంగా పుట్టి ఉన్నవాడను పాపము చేయడని ఎరుగుదము. ఎవరైతే దేవుని మూలంగా పుడతారో వారు పాపము చేయరు. ఎందుకంటే వారు యేసు రక్తము చేత కడగబడి యేసు నామంలో బాప్తిసం తీసుకున్నారు కాబట్టి వారిలో ఇక పాపం లేదు. కాబట్టి అది అక్కడ సేమ్ అదే మాట మాట్లాడతాం. మళ్ళీ అంటా ఉన్నాడు దేవుడు, దేవుని మూలంగా పుట్టువాడు తన భద్రము చేసుకొనును గనక దుష్టుడు వాడిని ముట్టడు. దుష్టుడు మనల్ని ముట్టకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే, ఇక్కడ అంటా ఉన్నాడు, ఆయన మూలము ఎవరైతే పుడతారో వారిని భద్రము చేసుకొనచ్చు. మనల్ని మనం భద్రం చేసుకోవాలి. ఎందులో అంటే పాపము చేయకుండా భద్రం చేసుకోవాలి, పాపపు ఊబిలో పడకుండా భద్రం చేసుకోవాలి, పాపపు ఏచ్ఛలకు అనగా లోకాశ, నేత్రాశయు, జీవబుడము ఏదైతే ఈ శరీరంలో ఉందో దానిని జయించడానికి దేవుడు మనల్ని ఏం చేస్తూ ఉన్నాడంటే భద్రము చేసుకోమంటా ఉన్నాడు. అట్లా చేసుకున్నాడు ఏమవుతాడంటే వాడిని దుష్టుడు ముట్టడు అని ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. ఎవరైతే తను భద్రపరచుకుంటారో దేవునిలో వారిని ఇక్కడ దుష్టుడు వారిని ముట్టడు. ఎందుకంటే మనములో లోకమును జయించి ఉన్నాం. ఇక్కడ 4వ వచనంలో చూస్తే, దేవుని మూలంగా పుట్టినవారు ఎవరు? అసలు దేవుని మూలంగా పుట్టినవారు దేవుడు అంటాడు కదా, ప్రవక్త ఇర్మియా గారు రాస్తారు 1వ అధ్యాయము 5వ వచనంలో, తల్లి గర్భంలో రూపించబడ మునిపే నిన్ను చూసిన. దేవుడు మన తల్లి గర్భంలో చూశాడు. మనం ఈ లోకంకి రాకముందే దేవుడు మన తల్లి గర్భంలో ఉన్నప్పుడే చూశాడు. అంటే ఆయన మూలముగానే, ఆయన ద్వారానే మనం ఈ లోకానికి వచ్చి ఉన్నాం. ఆయన ద్వారానే మనం ఈ లోకంకి వచ్చినాం కనుక మనం అందరం దేవుని మూలముగా పుట్టినవారము కనుక, దేవుని మూలముగా మనం పుట్టినాము కనుక మనం లోకమును జయించి ఉన్నాం. ఎట్లా జయించున్నాం అంటే, దేవుడు అంటాడు కదా, నేను పరిశుద్ధుడని కనుక మీరును పరిశుద్ధులై ఉండండి.
కేవలం పరిశుద్ధత ద్వారానే మనం లోకమును జయించగలం. పరిశుద్ధత ద్వారానే మనము పాపమును విడిచిపెట్టగలం. కాబట్టి ఈ దినం మనం అందరం మనల్ని మనం భద్రం చేసుకుందాం. దేవుని జీవితంలో దేవుడు మనల్ని ఎట్లయితే భద్రం, ఆయనలో ఎవరైతే భద్రము చేసుకుంటారో వారిని దుష్టుడు ముట్టడు అని ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడి చిన్న వాక్యమును దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు ప్రభువా. అయ్యా, ఎంతమంది బిడ్డలైతే ఈ వాక్యమును విన్నారో వారి జీవితంలో ప్రభువా తండ్రి, ఎంతమంది అయితే అయ్యా పాపం చేత బాధపడుతున్నారో ఇప్పుడే వారిని మీరు ముట్టండి నాయన. వారిని ముట్టండి యేసయ్యా. నీ రక్తము చేత కడగండి నాయన. నీకు వందనాలు. అవునయ్యా, నిన్లో భద్రము చేసుకున్న వారికి ప్రభువా నీకు వందనాలు. దుష్టుడు ముట్టడు అన్నావు. అవును తండ్రి, వాడు మమ్మల్ని ముట్టకుండా ఉండాలంటే నీలో మేము పుట్టాలయ్యా, నీలో మేము భద్రపరచబడాలి. అవును, లోకమును జయించినది నీ విశ్వాసం అన్నావు. అయ్యా తండ్రి, నీకు వందన. దేవుని మూలముగా పుట్టినప్పుడు అనగా నీ రక్తము చేత కడగబడ్డప్పుడు ప్రభా మేము నీ ద్వారా పుట్టినాం ప్రభా. నీకు వందనాలు. మరో జన్మది, సెకండ్ లైఫ్ లార్డ్ ఫాదర్ ప్రభా. ఇప్పుడే మమ్మల్ని ముట్టండి. ఈ వాక్యం ఎవరైతే విన్నారో వారి జీవితంలో అద్భుత కార్యములను జరిగించండి. పాపము నుంచి విడుదల కలగజేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.